హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో స్పెషల్ ఏమిటంటే ముగ్గుని చెడిపినా చెరగకుండా ఉండేలాగా ముగ్గుని ఏ విధంగా వేసుకోవాలో చూద్దాం. మన ఇంట్లో టైల్స్ పైన కానీ గచ్చు పైన కానీ ఈ వీడియోలో చూపించిన విధంగా ముగ్గు వేస్తే అసలు చెరిగిపోదు. మన ఇంట్లో పూజలు వ్రతాలు చేసేటప్పుడు అలాగే పండుగలు వచ్చినప్పుడు ఇంట్లో టైల్స్ మీద ముగ్గు వేసుకోవాలంటే చాక్ పీస్ని లేదా బియ్యం పిండితో వేస్తూ ఉంటాం. ఇలా బియ్యం పిండితో ముగ్గు వేస్తే చెరిగిపోతుంది. అలాగే చాక్ పీస్తో వేస్తే సరిగా కనిపించదు. ఈ వీడియోలో చూపించిన విధంగా ముగ్గు వేస్తే అస్సలు చెరిగిపోదు. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మధ్య మధ్యలో అండ్ చివరికి ముఖ్యమైన టిప్స్ చెప్తాను. ఈ టిప్స్ ఫాలో అవుతే మీరు కూడా మీ ఇంటి ముందు ముగ్గులు చెరగకుండా వేసుకోవచ్చు. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా ఈ ముగ్గుని వేసుకోవడానికి బియ్యం తీసుకొని శుభ్రంగా 1-2 సార్లు వాటిని కడిగి బాగా మెత్తగా అయ్యే వరకు నానబెట్టండి. ఇలా నానబెట్టిన బియ్యాన్ని మళ్ళీ ఒకసారి వాటర్ పోసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడిగిన బియ్యాన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని వాటర్ పోయకుండా ఒకసారి గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని పిండిని ఈ విధంగా వచ్చే వరకు గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసేటప్పుడు పిండిని బరుసుగా లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసిన దానిని మనకు ఎన్ని రకాల కలర్స్ కావాలనుకుంటామో అన్ని బౌల్స్ తీసుకొని ఈ మిక్సీని అందులో పోసుకోండి. మీరు ముందుగా ముగ్గుని సెలెక్ట్ చేసుకొని ఏ కలర్ ఎక్కువ పడుతుందో చూసి ఆ బౌల్లో ఈ మిక్సీని కొద్దిగా ఎక్కువగా పోసుకోండి. ఇలా బౌల్ అన్నీ మిక్స్తో నింపిన తర్వాత కావాల్సిన కలర్స్ యాడ్ చేసుకుందాం. నేనైతే ఫస్ట్ బౌల్లో రెడ్ కలర్ వేసుకున్నాను, సెకండ్ బౌల్లో ఎల్లో కలర్ వేసుకున్నాను, థర్డ్ బౌల్లో గ్రీన్ కలర్ వేసుకున్నాను, ఫోర్త్ బౌల్లో కలర్ అయితే ఏమి యూజ్ చేయట్లేదండి, ఎందుకంటే ముగ్గు వేయడానికి వైట్ కలర్ కావాలి కాబట్టి. ఈ కలర్స్ అంటే ఏంటో అనుకోమాకండి, ఇవన్నీ మనం రెగ్యులర్గా యూజ్ చేసే ఫుడ్ కలర్సే అండి. ఈ ఫుడ్ కలర్ యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేయడం వల్ల ముగ్గు వేసినప్పుడు కలర్స్ అనేవి బాగా కలర్ఫుల్గా బ్రైట్గా కనిపిస్తుంది. చూడండి, నా ముగ్గుకి కావాల్సిన కలర్స్ రెడీ చేసుకున్నాను. వైట్ కలర్, ఎల్లో కలర్, రెడ్ కలర్, గ్రీన్ కలర్. అదే మీకు బ్లూ కలర్ కావాలంటే బ్లూ యాడ్ చేయండి, వైలెట్ కలర్ కావాలంటే ఉజాలాని యాడ్ చేయండి. ఇలా కలర్స్ అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ముగ్గు వేయడానికి ఒక కాటన్ క్లాత్ని తీసుకోవాలి. కాటన్ క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మీరు ఏ కలర్ని అయితే వేసుకోవాలనుకుంటున్నారో ఒకసారి ఆ కలర్లో డిప్ చేసుకొని ఇలా ముగ్గుని వేసుకోండి. ఇలా క్లాత్తోనే కాకుండా దీనిని పెయింట్ బ్రష్ని యూజ్ చేస్తూ కూడా ఈ ముగ్గుని వేసుకోవచ్చు. పెయింట్ బ్రష్ యూజ్ చేయడం వల్ల గీతలు సన్నగా నీట్గా వస్తాయి, అప్పుడు అందంగా కనిపిస్తాయి. నేనైతే ముగ్గు వేయడానికి వైట్ కలర్ యూజ్ చేశాను, తర్వాత గ్రీన్ కలర్ యూజ్ చేస్తున్నాను. చూడండి, కింద బాటమ్ గ్రీన్ కలర్ అయినప్పటికీ మనం రెడీ చేసుకున్నటువంటి కలర్ ఎంత బ్రైట్గా కనిపిస్తుందో. ఇలా మీరు కూడా నచ్చినట్లుగా ముగ్గుని సెలెక్ట్ చేసుకొని ఎక్కడ కావాలంటే అక్కడ ముగ్గుని తగినటువంటి కలర్స్తో అందంగా వేసుకోవచ్చు. ఇలా వేసిన ముగ్గులు చూడటానికి చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి, అచ్చం పెయింటింగ్ వేసినట్లుగానే ఉంటాయి. ఈ ముగ్గుని మనం పూజ గదిలో, ఇంటి ముందు, గడపల దగ్గర, తులసి కోట ముందు, పూజలు చేసే ప్రదేశాలలో వేసుకుంటే చూడటానికి చాలా అందంగా ఉంటాయి. అంతే, ఈ ముగ్గు త్వరగా చెరిగిపోదు. చూడండి, మనం వేసుకున్న ముగ్గు ఎంత అందంగా వచ్చిందో. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలా రకరకాలుగా డిజైన్స్ వేసుకోవచ్చు.
ఇలా రెడీ చేసుకున్నటువంటి మిక్స్ని మనం ముగ్గులాగా డైలీ ఇంటి ముందు, గుమ్మాల ముందు వేసుకోవచ్చు. కానీ 1 గంట తర్వాత ఇది గట్టిగా గడ్డలాగా అవుతుంది. అప్పుడు మీరు నెక్స్ట్ రోజు వేసుకోవాలంటే మీరు కొద్దిగా వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసుకొని వేసుకోవచ్చు. ఇలా మిక్స్ చేయడం వల్ల కలర్ షైనింగ్ అనేది ఏమాత్రం తగ్గదు. ఇలా ఒకసారి రెడీ చేసిన దానిని మీరు ఎన్నిసార్లు అయినా యూజ్ చేసుకోవచ్చు.